జ్యుడిషియల్ కస్టడీ పూర్తి కానుండటంతో ఉదయం ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. అంతకుముందు మధ్యంతర బెయిల్ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ కోసం కవిత వేసిన పిటిషన్ను త్వరగా విచారించాలని ఆమె తరపున న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్ బెయిల్పై ఈ నెల 20న విచారిస్తానన్న న్యాయమూర్తి తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతామని పేర్కొన్నారు. జ్యుడిషియల్ కస్టడీ పూర్తి కానుండటంతో ఉదయం ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట హాజరుపరచనున్నారు. అంతకుముందు మధ్యంతర బెయిల్ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ కోసం కవిత వేసిన పిటిషన్ను త్వరగా విచారించాలని ఆమె తరపున న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్ బెయిల్పై ఈ నెల 20న విచారిస్తామన్న న్యాయమూర్తి తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతామని పేర్కొన్నారు. జ్యుడిషియల్ కస్టడీ పూర్తి కానుండటంతో ఉదయం ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట హాజరుపరచనున్నారు. అంతకుముందు మధ్యంతర బెయిల్ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ కోసం కవిత వేసిన పిటిషన్ను త్వరగా విచారించాలని ఆమె తరపు న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్ బెయిల్పై ఈ నెల 20న విచారిస్తానన్న న్యాయమూర్తి తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతామని పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, శ్రవంతి, మీకు తెలుసు, అదే నిన్న రౌజ్ రెవెన్యూ కోర్టు కవిత గారికి షాక్ ఇచ్చిన నేపథ్యంలో, మధ్యంతర బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ఇవాళ జ్యుడిషియల్ కస్టడీ, అంటే మీకు తెలుసు గత నెల 26వ తేదీన జ్యుడిషియల్ కస్టడీ విధించారు. 9వ తేదీ వరకు అని చెప్పి జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఇవాళ జ్యుడిషియల్ కస్టడీ ముగియడం తోటి ఇప్పుడు రౌజ్ రెవెన్యూ కోర్టులో కవిత గారిని ప్రవేశపెట్టబోతున్నారు. దాని మీద నిన్న ఎట్లానో రెగ్యులర్ బెయిల్ మీద మీరు చెప్పినట్టుగా 16వ తేదీన విచారణ నేపథ్యంలో ఇవాళ జ్యుడిషియల్ కస్టడీ మళ్లీ పొడిగించే అవకాశం ఉంది. ఆ రకంగానే ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది. 16న రెగ్యులర్ బెయిల్ మీద విచారణ జరిగి దాని మీద కోర్టు తన నిర్ణయం చెప్పబోతుంది. అయితే అదే సమయంలో ఇప్పుడు మీకు తెలిసి ఇంతకుముందే సిబిఐ కవిత గారిని ఇంటరాగేట్ చేయడానికి, విచారించడానికి సిబిఐ అనుమతి తీసుకుంది. అదే తిహార్ జైల్లో కవిత గారిని విచారించడానికి సిబిఐ అనుమతి చేసుకుంది. ఇప్పుడు సిబిఐ రంగప్రవేశం చేసే అవకాశం ఉంది. ఇవాళ కాకపోవచ్చు, రేపు కానీ ఎల్లుండి కానీ కవితను విచారించడానికి సిబిఐ బృందం జైలుకి వెళ్లి కవితను విచారించే అవకాశం ఉంది.
అప్పుడు 16 కల్లా ఈ విచారణ పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక కోర్టు ఇచ్చే నిర్ణయం బట్టి దాన్ని బట్టి తదుపరి ఉండే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు యథాతథంగా చూస్తే ఇప్పట్లో కవిత గారికి ఎలాంటి ఉపశమనం లభించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇంకా కొంతకాలం తిహార్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా తన కుమారుడి పరీక్షలు ఉన్నాయి. తను స్వయంగా దగ్గర ఉండి కొంచెం మోరల్ గా సమర్థ ఇవ్వడానికి తల్లి ఉంటే బాగుంటుందని చెప్పి కోరినప్పుడు కూడా కవిత గారి ఈ కేసులన్నిటిలో కూడా లిక్కర్ కేసులో కీలకం కావడం కాకుండా డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఫోన్లలోని సమాచారాన్ని మొత్తం డిలీట్ చేయడం ఒక అంశం, తర్వాత సాక్షులను బెదిరించడంలో కీలక పాత్ర ఉందని ఈడీ చెప్పడం, కోర్టు కూడా అదే అభిప్రాయాన్ని ఏకీభవించడం తోటి ఇప్పట్లో మరి బెయిల్ వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు శ్రవంతి. రైట్ థ్యాంక్ యూ సురేష్ గారు.